మీకు కూడా మీ లైఫ్‌లో మస్తు మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లా స్పెల్లింగ్స్ అన్నీ పిచ్చి పిచ్చి ప్రొనౌన్స్ చేయడం, ఆళ్ళే కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం. ఇట్లాంటి టైప్ ఆఫ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళ గురించి ఇట్లా ఈ వీడియో కొంచెం ఇట్లా కామెడీ వేలో తీసుకెళ్దామని ట్రై చేసిన. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ ఎనీబడీ ఓవర్ హియర్. ఓకే. ఆ పెన్సిల్ నాకు. పెన్సిల్ ఇస్తా. ఏంటి? థాంక్స్. ఇంకోసారి. థాంక్స్ ఏంది? థ్యాంక్స్. వస్తుంది. అవునా? అట్టనవుతావేంది? థాంక్స్. THANKYOU ఎట్లా ప్రొనౌన్స్ చేస్తావు? ఈ వీడియో చూస్తున్నందుకు మీకు కూడా నా ఈ రోజు అయ్యేలోగా నేను నేర్పిస్తా ఇంగ్లీష్. శైలజ, అక్కడ క్వికరోచ్ ఉంది కదా, పాస్ చేయవా అది? క్యాకరోచా? ఇస్తా. You are really a God-gifted child. ఏమన్నావు? అవుతావేందమ్మా? క్యాకరోచ్ అంటే క్యాకరోచ్ అది క్యాకరోచ్ కాదు, క్వేకర్ ఓట్స్ అను. మళ్ళీ క్యాకర్ క్వే అన్నావా? కర్ క్వేకర్ క్యాకర్. ఇట్లా కాదు. నీతో ఎట్లన్నా నేను క్వేకర్ అని చెప్పించే వెళ్తా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇదిగో బోర్డ్ని జాగ్రత్తగా చూడు. QUA క్వే వచ్చిందా? KER కర్ క్యాకర్. QUAKER క్యాకర్. అంత క్లియర్గా ఉంది కదా? దండం పెడతా, ఒక్కసారి నా కోసం క్వేకర్ అను. క్యాకర్. నేను పోతాను, నాకు ఇది వద్దు. అనవా ప్లీజ్, క్వేకర్ అనవా. అట్లా కొట్టుకుంటూ పోయింది. బుద్ధున్నాడు ఎవడైనా క్వేకర్ అంటాడా? అసలు క్వేకర్ అనే పదమే ఉందా? క్యాకర్ ఓట్స్. నేను ఇందాక నుంచి క్వేకర్ అనే కదా అంటున్నా. నీ అమ్మ, ఇందాకటికెళ్ళి నేను క్వేకర్ అని చచ్చిపోతూ ఉంటా. నువ్వు ఇప్పుడు అంటది వచ్చి క్వేకర్ అంట. అదేదో ఇందాకే చెప్పి రావచ్చు కదా. అమ్మ అయిపోయి.